హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో వీడియో, సింపుల్ అండ్ టేస్టీ వీడియో చూపించబోతున్నాను. మనం అప్పటికప్పుడు చపాతీలోకి ఈజీగా టేస్టీగా కర్రీ చేసుకోవాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నా స్టైల్లో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. టెక్స్చర్ చూస్తేనే అర్థమవుతుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూడడానికి బాగుంటమే కాదు, తినడానికి కూడా చాలా యమ్మీగా ఉంటుంది. అప్పటికప్పుడు ట్రై చేయండి. చాలామందికి తెలిసే ఉండొచ్చు. నా స్టైల్లో నేను చేస్తున్నాను. చపాతీలో చేసిన కర్రీ అనమాట. షార్ట్ వీడియోలో మీకు చూపిస్తుంది అనమాట. చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం, వచ్చేసేయండి. నేను ముందే చపాతీస్ రోల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాను బద్దలుగా. 2 బంగాళదుంపల్ని ఉడికించి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, పీల్ చేసుకొని. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నువ్వులు 1 స్పూన్ అంతా, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, దాంతోపాటు నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. ఈజీగా టేస్టీగా అయిపోతుంది కర్రీ. గసగసాలు ఒక 1 స్పూన్ అనమాట, చిన్న స్పూన్తోనే 1 స్పూన్ అంతా. ఇవి గసగసాలు అనేవి ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి. ఎండు కొబ్బరి కూడా ఆప్షనలే, టేస్ట్ బాగుంటుంది వేసుకొని చేసుకుంటే టెక్స్చర్తో పాటు. పెరుగు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి కూడా 1 స్పూన్ అంత వేసుకొని పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక 4 స్పూన్స్ దాకా వేసాను. దాంతోపాటు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని, పసుపు 1/2 స్పూను, సాల్ట్ ఒక 1 స్పూన్ దాకా వేసుకొని అది బాగా ఫ్రై అయ్యేదాకా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. పచ్చివాసన పోయిన తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ అంత వేసుకొని ఫ్రెష్గా పట్టుకోండి, బాగుంటుంది. ఇంకా ఫ్రై చేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ప్లస్ మిల్ మేకర్స్ నేను ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్నాను. ఇవి చిన్నవే కాబట్టి ఈజీగానే నానిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. ధనియాల పొడి 1 స్పూను, కారం 1 స్పూను, దాంతోపాటు సాల్ట్ ఇందాక వేసింది సరిపోలేదు, అందుకే చెక్ చేసి మళ్ళీ ఒక 1/2 స్పూన్ దాకా వేసుకున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు. చక్కగా ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకొని నీట్గా వాటర్ తగినన్ని వేసుకోండి. అంటే ఒక 1/2 లోటా దాకా వేసాను. కర్రీ మొత్తం ఉడికి ఫ్లేవర్స్ అంతా కర్రీకి పట్టాలి కాబట్టి గరం మసాలా పౌడర్ ఈ టైంలో వేసుకోండి. క్లిప్ మిస్ అయింది. 1/2 స్పూన్ వేసేసుకొని కర్రీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర జల్లి సర్వ్ చేసి